Dear students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Davir Academy. ఎఫ్సెట్ ప్రశ్నలు ఎలా ఎవరితో మరి ఈసారి పేపరు ఎలా ఉండబోతుందని కథనం అయితే రావటం జరిగింది. ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ పేపరు ఎలా ఉండవచ్చు మరి అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ అగ్రి ఫార్మా కోర్సులు ప్రవేశం నిర్వహించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్ర రూపకల్పన సమన్వయం కొరబడుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ సెట్ పరీక్షపై అధికారులు భిన్న అభిప్రాయాలతో ముందుకు వెళుతున్నారంట. అసలు పేపర్ ఈసారి ఏ విధంగా ఉండదో ఒకసారి చూద్దాం డీటెయిల్స్లోకి. ఎంసెట్ ప్రశ్నలు ఎవరితో ఈసారి ఇస్తారు, ఎవరితో ఇచ్చే అవకాశం ఉందో చూద్దాం. ఇంజనీరింగు కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించే ఉమ్మడి ప్రవేశం టీజీ వెబ్సైట్ ప్రవేశం అధికారుల మధ్య సమన్వయం కొరబడుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ సెట్ పరీక్షపై అధికారులు భిన్న ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. అయితే ప్రైవేటు కాలేజీలతో పరోక్షంగా సంబంధం ఉన్నవారిని తెరపైకి తేవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెట్ కో కన్వీనర్ JNTU-HBCకి దీనికి సంబంధించిన ప్యానెల్ కొన్ని పేర్లు సూచించారని, అయితే వారికి క్లీన్ చీట్ లేదని అంటున్నారు. అలాంటి వారికి అవకాశం ఇస్తే పారదర్శక దెబ్బతుందని ఉన్నత విద్యామండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్లు కో కన్వీనర్లతో బుధవారం మండలి అధికారులు సమావేశం అవుతున్నారు. ఇందులో ఎఫ్సెట్ ప్రశ్నపత్రాల వ్యవహారంపైనే ప్రధానంగా చర్చించే వీలుందని ఈ ఏడాది ఎఫ్సెట్ నిర్వహణ బాధ్యతను JNTU హైదరాబాద్కి అప్పగించారు. మనకి మే 4 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి. ప్రశ్నపత్రం తయారీ ఇలా మరి ప్రశ్నపత్రం రూపకల్పనకు భారీ కసరత్తు జరుగుతుంది. సెట్ కన్వీనర్ ఎంపిక జరిగిన వెంటనే ఈ ప్రక్రియ మొదలవ్వాలి. ముందుగా నిపుణుల నుంచి ప్రశ్నావళిని తీసుకుంటారు. కొన్ని వేల ప్రశ్నలు వీటిల్లో ఏంటంటే కొన్ని కఠినం ఉంటాయి, మరికొన్ని మధ్యస్థం ఈజీ ఉంటాయి. ఇందుకోసం ప్రతి సబ్జెక్ట్ నుంచి 6 చొప్పున నిపుణులు అయితే ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అనేక నిబంధనలు పాటించాలి. సుదీర్ఘ అనుభవం, ప్రైవేటు కాలేజీతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఉండకపోవడం, ఎలాంటి ఆరోపణలు లేని వారికి ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరు 3 సెట్ల ప్రశ్నపత్రాన్ని అందిస్తారు. వీటిని క్రోడీకరించి మొత్తము మనకు 12 ప్రశ్నాపత్రాలు ఇస్తారంట. మొత్తము 12 షిఫ్ట్లు కదా ఇస్తారు. వీటిలో నుంచి 3 సెట్లను కంప్యూటర్కు ఫీడ్ చేస్తారు. ఈ మేరకు సాఫ్ట్వేర్ను కూడా వాడతారు. దీనిలో కన్వీనర్ కూడా ప్రశ్నలు తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే కన్వీనర్కి కూడా తెలియదు ఏది వస్తుందో, ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. పాస్వర్డ్ కన్వీనర్ పర్యవేక్షణలో ఉంటుంది. పరీక్షకు కొన్ని నిమిషాల ముందు ఆన్లైన్ ద్వారా పరీక్షా కేంద్రానికి 3 ఏదో ఒక సెట్ ర్యాండమ్గా వెళ్ళే అవకాశం. అదేవిధంగా ఎక్కడన్నా పేపర్ లీక్ అయిందనుకో మరో సెట్ను వినియోగిస్తారు. 3 సెట్లు ఉంటాయండి. కొందరు పేర్లపై సందేహాలు. మరి ప్రశ్నపత్రం తయారు చేసే అధ్యాపకులు అకాడమిక్ చరిత్రను పరిశీలించి అవసరమైన వారిని ఎంపిక చేసే అధికారం కన్వీనర్. కానీ ఈసారి కో కన్వీనర్ VC కొన్ని పేర్లు తెర మీదకు తెచ్చారని, వారిపై ఉన్నత విద్యామండలి విచారణలో సందేహాలు వ్యక్తం అవుతుంది. ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఒక కార్పొరేట్ కాలేజీలో బోధిస్తున్న 3, ప్రైవేటు కాలేజీ యాజమాన్యంతో సన్నిహిత సంబంధాలున్న ఇంకో 4 ఈ జాబితాలో ఉన్నారని, ప్రైవేట్ కాలేజీలతో సంబంధం ఉందంట కొంతమందికి. ఓ కార్పొరేట్ కాలేజీలో బోధిస్తున్నాము, టీచింగ్ చేస్తున్న 3 గుర్తున్నట్టు తెలిసింది. దీనిపై బుధవారము సెట్ కమిటీ సమావేశంలో వివరణ కోరే అవకాశం అయితే ఉంది అధికార వర్గాలు తెలిసింది. కాగా సెట్ ప్రశ్నపత్రం పాస్వర్డ్ కూడా తనకు ఇవ్వాలని JNTU హైదరాబాద్ ఉన్నతాధికారి ద్వారా కో కన్వీనర్ ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై కూడా సమావేశంలో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇది స్టూడెంట్స్ మరి ఎంసెట్ ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు కొంతమంది వాళ్ళకి డౌట్స్ ఉన్నాయంట. ప్రైవేట్ కాలేజీలతో వాళ్ళకి ప్యానెల్లో ఉన్న వాళ్ళకి కొంతమంది లింక్ ఉన్నట్టు వీళ్ళైతే సమాచారం ఉంది. ఇది జస్ట్ ఫర్ మీ యొక్క అప్డేట్ కోసం అయితే షేర్ చేస్తాం. ఎంసెట్ ప్రశ్నలు ఎవరితో దీనికి సంబంధించి ఇది ఎంసెట్ అప్డేట్ మనకి 4వ తేదీ నుంచి మే 4 నుంచి 11 వరకు అయితే ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంసెట్ ప్రశ్నలు ఎవరితో అనేది ఇది వీడియో. ఇది జస్ట్ ఫర్ మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం మాత్రమే వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.